కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ హొగెనికల్. రచయిత శ్రీ మహేంద్ర. మేల్కొన్నాను, అయినా కళ్ళు తెరవడానికి ఇంకా మనసు రావడం లేదు. చల్లటి రాత్రి, హాయిన నిద్ర ఇంకా కాసేపు కావాలనిపిస్తోంది. ఎక్కడినుంచో తడిసిన మట్టివాసన, విచ్చుకుంటున్న పూలవాసన, సుదీర్ఘమైన నిశి తరువాత ప్రకృతి జాగృతమవుతున్నట్లుగా ఉన్నది. జడత్వం చైతన్యవంతం అవుతున్నట్టు, నిశ్శబ్దం స్పందించి రాగం పలుకుతున్నట్టు, నిశీధిలో వేగుచుక్క పొడుస్తున్నట్టు, అంతరాంతరాల్లో ఏదో ధార సన్నగా మొదలవుతున్నట్లుగా ఉన్నది. సన్నగా మొదలైన ధార క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది. ధారాపాతం రాను రాను ఉధృతమవుతోంది. మెల్లగా కళ్ళు విప్పాను. కిటికీలో తెల్లవారి వెన్నెల పడుతోంది. బల్లమీదున్న అలారం గడియారం మరో 15 నిమిషాల్లో నన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నది. సమయం 4:15. బాత్రూంలోని మొజాయిక్ ఫ్లోర్ మీద నుండి షవర్ నుంచి నీళ్లు దూకుతున్న శబ్దం వినిపిస్తోంది. రాత్రి ట్యాప్ తిప్పడం మర్చాను కాబోలు. రాత్రంతా నీళ్లు అలా దూకుతూనే ఉన్నట్లున్నాయి. బాత్రూంకెళ్ళి ట్యాప్ ఆఫ్ చేసి వచ్చి కిటికీ పక్కగా నిల్చున్నాను. టెర్రస్ నుంచి కిందికి అల్లించిన తీవెల మీద నుంచి పువ్వులు రాలుతున్న దృశ్యం రమణీయంగా ఉంది. కిటికీలో నుంచి బెంగుళూరు నగరం కోటి దీపాలలో తేలుతున్న సరస్సులాగా ఉంది. రాత్రి కురిసిన జల్లుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా అశోక చెట్లు జలజలమని నీటి బిందువుల్ని రాలుస్తున్నాయి. బాత్రూంలో షవర్ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. హొగెనికల్ వెళ్ళాలి. నిశ్శబ్దాన్ని భంగపరచిపోతూ మోగుతున్న గడియారపు మీటను నొక్కి బాత్రూంలోకి దూరాను. షవర్ కింద నుంచోగానే జలపాతపు ఊహ మనోహర దృశ్యం గోచరించింది. మైసూర్ శాండల్ సోపు నొరగల మీదుగా జలతారలు జారిపోతూ ఉంటే చందన వృక్షాల మధ్య కావేరీ ప్రవహిస్తున్నట్లు ఒక వింత అనుభూతి కలుగుతున్నది. గది తలుపు మీద తాళం వేస్తున్న గాజుల సవ్వడి. తల తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. లీల. ఉదయ సమీరం తాకిడికి ఆమె ముంగురులు విలాసంగా కదులుతున్నాయి. బిగించిన ఆమె పెదవులు పొంగి వస్తున్న దరహాసాన్ని ఆపడం వల్ల సుతారంగా వణుకుతున్నాయి. కాఫీ కప్పిస్తుండగా ఆమె గాజుల చెయ్యి జలతరంగిణిలాగా మ్రోగింది. తలస్నానం చేయడం వల్ల ఆమె నీలినీలి కేశాలు చెవులను కమ్మి, మెడ దిగి, భుజాలు పొంగి వీపు మీదికి వాలి నడుం మీదికి దూకుతున్నాయి. ఖాళీ కప్పు తీసుకుని వెనుదిరిగింది లీల. కాలి అందులో మోగుతుండగా కిందికి దిగిపోతున్న ఆమె దూకిపోతున్న యవ్వన జలపాతంలాగా ఉన్నది. ఇంకా చీకట్లు విడివడలేదు. కానీ లీల కనుబొమ్మల మధ్య మెరిసిన ఎర్రటి బొట్టుతో నాకప్పటికే సూర్యోదయమైంది. కారు రోడ్డు మీద దూసుకుపోతోంది. నగరం బద్ధకంగా నిద్రలేస్తోంది. జనం దినపత్రికల కోసం, తేనీరు సేవించడం కోసం అంగళ్ల ముందు గుమికూడుతున్నారు. కొంతమంది యువకులు జాగింగ్ చేస్తున్నారు. ముసలివాళ్లు చేతికర్రలు ఊపుకుంటూ మార్నింగ్ వాక్ చేస్తున్నారు. కారు ముందు సీట్లో నేను డ్రైవర్ పక్కనే కూర్చున్నాను. వెనక సీట్లో లీల, ఆమె అక్క భారతి, బావ కృష్ణమూర్తి కూర్చున్నారు. లీల ఒళ్ళో భారతీ కృష్ణమూర్తుల ఏకైక పుత్రిక భవానీ ఆంటీతో గారాలిపోతోంది. బెంగళూరు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు సరైన గతి కోసం తను పడ్డ పాటలు అన్నీ కావు. తర్వాత కృష్ణమూర్తి గారి ఇంటి మేడ మీద గది దొరకడం, వారితో పెరిగిన స్నేహం, అల్లుకొన్న సాన్నిహిత్యం అంతా ఒక అరుదైన అదృష్టం లభించినట్లుగా ఉంటుంది తనకి. ప్రతిరోజు కనీసం ఒక అరగంటైనా భవానీతో ఆడుకోకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తోంది తనకి మధ్య. తాను గత సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు భవానీకి జ్వరం వస్తే రాత్రిళ్ళు తన్నే కలవరించిందిట. లీల స్వస్థలం తిరుపతి దగ్గరే. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పూర్తయిన తర్వాత ఇక్కడేదో ప్రైవేట్ ఫామ్లో ఉద్యోగం వస్తే అది చేస్తూ ఆమె అక్క దగ్గరే ఉంటోంది. తాను గదిలో చేరిన మొదట్లో ఆమె తన పట్ల ప్రదర్శించిన ముభావం, పెట్టిన పరీక్షలు తలుచుకుంటే తనకిప్పటికీ నవ్వొస్తుంది. ఆమె పెట్టిన అనేక శల్య పరీక్షల్ని తట్టుకుని తన నిరపాయకత్వాన్ని నిరూపించుకునేటప్పటికీ తన తలప్రాణం తోకకొచ్చినట్లయింది. లీల ఒక అసాధ్యమైన స్త్రీలాగా కనిపిస్తుంది. ఒక నిత్యనూతన జీవన హేళలాగా కనిపిస్తుంది. ఎంత గంభీరమైన వాతావరణాన్నైనా తన చిలిపితనంతో ఆహ్లాదపరచడం, కవ్వించి అంతలో తనకేమీ తెలియనట్టు అభిజాత్యం నిరపడం ఆమెకే చెల్లు. అయితే ఆమె ఇప్పుడు తన ప్రజ్ఞాపాఠవల ప్రదర్శనకు తన గదినే ప్రయోగశాలగా చేసుకుని తననే పరికరంగా వాడుకోవడం ప్రారంభించడంతో తన పరిస్థితి రాన్రాను ఊపిరి తిప్పుకోలేంత ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది. ఆకాశంలో మబ్బులు మూసుకుని సన్నగా జల్లులు ప్రారంభమయ్యాయి.
కారు విండోలకి షట్టర్స్ దింపుకున్నాం. ఫ్రంట్ గ్లాస్ మీద కురుస్తున్న చినుకుల్ని వైపర్స్ సున్నితంగా చెరిపేస్తున్నాయి. తుఫాను వచ్చేట్టుంది అన్నాను స్వగతంలాగా. లీలా చురుక్కుమన్నట్లుగా నా వైపు చూసింది. నేను అనవసరంగా అన్నింటికీ భయపడతానని కంప్లైంట్ చేయడం ఆమెకు అలవాటే. భారతి బ్యాగ్లోంచి షాల్ తీసి కప్పుకుంది. కృష్ణమూర్తి సిగరెట్ ముట్టించాడు. కారు మెజెస్టిక్ సర్కిల్లోకి వస్తోంది. రైల్వే స్టేషన్లోంచి జనం కొంతమంది తడుస్తూ మరికొంతమంది గొడుగుల్లోనూ నడిచి ఓవర్ బ్రిడ్జ్ వైపు నడుస్తున్నారు. సిటీ బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి. ఓవర్ బ్రిడ్జ్ పైన జనప్రవాహం మొదలైంది. దర్శన్ రోడ్డు మీద కారు పడవలాగా సాగిపోతోంది. కారు కిటికీలోంచి ఇళ్ళు, అంగళ్ళు, హోటళ్ళు, స్కూళ్ళు, ఆఫీసులు అన్నీ దూకి అంతలో మాయమవుతున్నాయి. రామచామి, మా కాన్వెంట్ దగ్గర కారాపోవు, అంకుల్కి చూపించాలి. భవానీ ముందు సీటుపైకి వంగి డ్రైవర్ భుజాలని కుదిపి మరీ అడుగుతోంది. నేను పోయిన నెలలో మెడ్రాస్ వెళ్ళినప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏమీ లేవు బావా. ఇంతలోనే ఇంత మార్పా? తెల్లబోతు అడిగింది లీలా. దట్ ఈజ్ బెంగళూరు. మీ పల్లెటూరు అనుకున్నావా ఏమిటి? 20-30 ఏళ్ళైనా ఎదుగుబొదుగు లేకుండా అలానే ఉండిపోవడానికి అంటూ నవ్వాడు కృష్ణమూర్తి. ఈ రోడ్లు ఒకరోజు చూసినట్టు ఒకరోజు ఉండవు. ఇక్కడ దేనికి స్థిరత్వం ఉన్నట్టు, ఏ ఘటన పునరావృతం అన్నట్టు తోచదు. ఎప్పుడు నిద్రలేచినా రాళ్లవంక దగ్గరే తెల్లనట్టు ఒక జీవితాంతం కూడా నాకు ఈ సిటీ అంతుబట్టేట్లుగా లేదు. అందుకే కాబోలు రఘురాము ఢిల్లీని ఎవర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎవర్ అన్నోన్ అంటాడు అన్నాను. లీల తన్ని బలపరుస్తున్నట్టుగా నేను మాట్లాడడంతో నాకేసి మెచ్చుకోలుగా చూసింది. వాతావరణ సూచన చేసి ఆమె దగ్గర అప్పుడే పోగొట్టుకున్న కృపని ఈ రూపంలోనైనా పొందగలిగినందుకు నాకు ఆనందం కలిగింది. కారు ఏదో మలుపు తిరిగింది. మలుపులో కనిపించి మాయమైన గుడిలో కనిపించి కనిపించని దేవుణ్ణి ఒక పావుక్షణంలో కళ్ళు మూసి స్మరించుకున్నాడు రామస్వామి. అతని నుదుటి నుంచి విభూతి రాలుతోంది. నగరం దూరమైంది. పట్టణాలు వెనుకబడ్డాయి. పల్లెలు వెనక్కి పారిపోతున్నాయి. కృష్ణగిరిలో దిగి టిఫిన్ చేసి మళ్లీ బయలుదేరాం. సమయం 10 గంటలు కావస్తోంది. వెచ్చటి ఎండలో గ్రామీణులు అక్కడక్కడా పొలాలకేసి నడిచిపోతున్నారు. కారు ధర్మపురి దాటింది. వెన్నాగు దగ్గర జరుగుతున్న సంతను చూసి భవానీ భలే సంపరపడిపోయింది. భారతి చిరుచాపలు కొనే ప్రయత్నం చేసి బేరం కుదరక మానుకొన్నది. దూరంగా పచ్చటి కొండలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఆ కొండల మధ్య ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది కావేరి. కారు ఫారెస్ట్ ఠాణా దాటి పూర్తి ఘాట్ సెక్షన్లోకి ప్రవేశించింది. బస్సులు, కార్లు, వ్యాన్లు ఎదురవుతున్నాయి. మైళ్ల పర్యంతం ఎగుడుదిగుడుగా కనిపిస్తున్న కొండ చర్యలో ఘనీభవించిన ఆకుపచ్చని అలల సముద్రంలాగా ఉన్నది అడవి. ఎండ పొడలు అడవి మీదుగా ఒకటొకటిగా కదిలిపోతున్నాయి. కొండవాగులు ఉరవడిగా ప్రవహిస్తున్నాయి. భవానీతో ఆడుకునే నెపం మీద తన ఉత్సాహాన్నంతా బాహాటంగా ప్రదర్శిస్తోంది లీల. మధ్య మధ్యలో ఆమె నా కేసి చూస్తున్న చూపు పచ్చటి చెట్ల మధ్య నుంచి మంచు తెరలను చీల్చుకుని తళుక్కుమంటున్న 7 రంగుల వెలుతురు కిరణంలాగా ఉన్నది. 12 గంటల ప్రాంతంలో కారు హొగనేకల్ చేరుకున్నది. వర్షాకాలం కావడంతో కావేరీ నిండుగా ప్రవహిస్తున్నది. గట్టు మీద ఉండవలసిన అనేక చెట్లు ప్రవాహంలో నిలబడి ఉన్నాయి. జలపాతం చూడ్డానికి ఎటుగా వెళ్ళాలి అంటూ ఒక టూరిస్ట్ని వాకప్ చేశాం దిగుతూనే. దాదాపుగా నా మీదే పడిపోతూ ముందుకు తోసుకొచ్చి అతనేం చెబుతాడో వింటోంది లీల. జలపాతం తాలూకు ఒక చిన్న పాయని దగ్గరలోనే చూడవచ్చని, అక్కడే స్నానం కూడా చేయవచ్చని, ఫుల్ వ్యూ చూడాలంటే కొంత దూరం పక్కకు నడిచి పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని అతను చెప్పాడు. ముందు హోటల్లో రూమ్ బుక్ చేసి లగేజ్ అక్కడ పడేసొద్దాం పదండి అంటూ కార్ని వెనక్కి తిప్పాడు కృష్ణమూర్తి. హొగనేకల్లో రాష్ట్ర ప్రభుత్వ టూరిజం వారి 2 స్టార్ హోటలు, ఒక యూత్ హాస్టల్ ఉన్నాయి. హోటల్ అధునాతనంగానూ అందంగానూ ఉన్నది. హోటల్ ఏ కిటికీని చూసినా కిటికీ ఫ్రేమ్కి బిగించినట్లు ఉన్న ఒక అద్భుత దృశ్యం కనిపిస్తోంది. మధ్యాహ్న భోజనానికి కనీసం 2 గంటల ముందు ఆర్డర్ చేయాలని చెప్పడంతో 5 మీల్స్ టికెట్లు కొనుక్కుని కాఫీ తాగి హోటల్లోంచి బయటపడ్డాం. మెట్లు దిగుతుండగా గాలిలో విసురుగా ఎగిరి నా ముఖం మీదకి విరుచుకుపడింది లీల పమిట. భారతి, కృష్ణమూర్తి ముసిముసిగా నవ్వారు. ఘనకార్యం చేసిందనిలాగా లీల కూడా పక్కపక్క నవ్వుతోంది. గచ్చత్తరం లేక నేను కూడా నీరసంగా నవ్వక తప్పింది కాదు. వచ్చేపోయే వాహనాలతో బస్టాండ్ రద్దీగా ఉన్నది. బస్టాండ్ చుట్టూ కొన్ని బంకులు, టీ అంగళ్ళు, చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. తరువాత వాకప్ చేయగా ఒక మాదిరి చిన్న ఊరే దగ్గరలో ఉన్నట్లుగా తెలిసింది. సెంటర్లో ఆరుబయటే పెద్ద పెద్ద పెనాల్లో చేపల్ని వేయించి అమ్ముతున్నారు. మసాలా చేపల వాసన వేస్తోంది. భర్త వాటిని ఎక్కడ తినాలంటాడోనే అనుమానంతో భారతి ముక్కు మూసుకుని ముఖం చిట్లించుకుని భర్త చేపట్టుకుని లాక్కెళ్తోంది. ఆరంగేట్రం చేస్తున్నంత శ్రద్ధావిలాసాలతో
చీరకుచ్చెళ్ళు ఎత్తిపట్టి జలపాతం దగ్గరకు వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతోంది లీల. భవానీని పైకెత్తుకుని రామస్వామి మెట్లు దిగసాగాడు. గట్టు నుంచి దాదాపు 60 గజాల దూరంలో రాతి మంటపం కనిపిస్తోంది. మంటపానికి అటూ ఇటుగా 2 జలపాతపు పాయలు ప్రవహిస్తున్నాయి. గట్టి నుంచి మంటపం కూడా సిమెంటు చప్టాల దారి ఉంది. దారి వెంబడి ఉన్న ఇనుప రైలింగ్ చాలా చోట్ల కొట్టుకుపోయినది. మామూలు రోజుల్లో అయితే సిమెంటు చప్టాల కింద ఉన్న తూముల్లో మాత్రమే నీళ్లు ప్రవహించేటట్లుగా ఉన్నది. కానీ ఇప్పుడు నీటి మట్టం బాగా పెరిగి చప్టా మీద కూడా 5-6 అంగుళాల మేరకు నీరు ప్రవహిస్తోంది. దారి వెంబడి యాత్రికులందరూ సునాయాసంగా నడిచిపోతున్నారు. దూరంగా జలపాతం దూకుతున్న శబ్దం ఈదురుగాలితో కలిసి వినిపిస్తోన్నది. ప్రవాహంలో నిలబడ్డ చెట్ల నీడలు ఎండలో అందంగా కదులుతున్నాయి. లీల చీరకుచ్చుళ్ళు ఎత్తిపట్టుకుని మెట్ల మీద నుంచి నీటిలోకి దిగింది. భారతి మొదట కొంచెం తటపటాయించినా అప్పటికే చాలామంది యాత్రికులు చిన్నపిల్లలు ముసలివాళ్లతో సహా వెళ్తూ ఉండడంతో ధైర్యం చేసి భర్త భుజాన్ని పట్టుకుని తాను దిగేసింది. ఎటొచ్చి నేను మాత్రం గట్టు మీదే నిలబడిపోయాను. 4-5 అడుగులు ముందుకేసి వెందిరిగి నా కేసు చూస్తూ నువ్వెప్పుడు ఇంతే కదా అన్నట్టుగా నిలబడిపోయింది లీల. తప్పదన్నట్టుగా నేను మెల్లగా కృష్ణమూర్తి వెనక్కి నడిచి, ఎక్కడో పైన వర్షం పడ్డట్టుంది, నీళ్లు ఎర్రగా ఉన్నాయి అన్నాను. మరేం పర్లేదు, ఏమాత్రం ప్రమాదం ఉన్నా ఇంతమంది యాత్రికులు చిన్నపిల్లలతో సహా అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు అన్నాడు కృష్ణమూర్తి. మొదట ధైర్యంగా దిగిన ఆడవాళ్లు ఒక 20 అడుగులు కూడా వేయకముందే బెంబేలు పడిపోయారు. నది నిజానికి అక్కడ నెమ్మదిగా ప్రవహిస్తోంది. సిమెంటు చప్టా మీద నడవడం కూడా ఏమంత కష్టంగా లేదు. తూముల దగ్గర మాత్రం ఎర్రటి నీళ్లు సుళ్ళు తిరుగుతూ కళ్ళు తిప్పుతున్నాయి. భారతి లీల పడిపోతున్న అవస్థను చూసి రామస్వామి ఎత్తుకున్న భవాని నవ్వుతూ చప్పట్లు చరుస్తోంది. లీల బెంబేలు పడిపోయి నా జబ్బ పుచ్చుకుందో లేక జబ్బ పుచ్చుకోవడం కోసం బెంబేలు పడుతోందో నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి భయపడ్డట్టుగా చిన్న కేక వేయబోవడం, అంతలో తన తొందరపాటుకి తానే నవ్వేయడం, తన భారాన్నంతా నాపైనే మోపిస్తూ ఆమె నన్నొక మానాన నడవనివ్వడం లేదు. దీనితోడు లీలెలా నాపై వాలిపోవడాన్ని చూసి కృష్ణమూర్తి భారతి ఏమనుకుంటున్నారో అన్న సంశయం ఒకటి నన్ను వేధిస్తోంది. మంటపం ముందున ఎత్తైన బండల మీదకి చేరుకున్నాం. మంటపం చుట్టుకుని ప్రవహిస్తున్న నీళ్లు ఏవో చెట్ల వెనుకకు తిరిగి అదృశ్యమవుతున్నాయి. మంటపం నుంచి మెట్లు దిగి యాత్రికులు జలపాతం కిందికి వెళుతున్నారు. మెట్లకు అటూ ఇటుగా అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో దూకుతోంది జలపాతం. విశాలమైన బండల మీద కొంతమంది యాత్రికులు బోర్లా పడుకుని నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దనా చేయించుకుంటున్నారు. కొంతమంది మెడలకు తగిలించుకున్న ట్రేలో సోపులు, నూనె సీసాలు, సీకాయపొడి పొట్లాలు అమ్ముతున్నారు. దగ్గరలో ఉన్న ఒక చిన్న పాయ దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం స్నానం చేస్తోంది. నడివయసు దాటిన పెద్ద మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ భార్యతో నదీ ప్రశస్తి గురించి చక్కటి ఇంగ్లీష్లో వివరిస్తున్నాడు. ఆవిడ అచ్చం ఎంఎస్ సుబ్బలక్ష్మిగా లేదు. లీల కొంచెం గట్టిగానే ఉందేమో. ఆవిడ ఓసారి వెనుదిరిగి మా కేసు చూసి మళ్ళీ భర్త చెప్తున్నది వినడంలో మునిగిపోయింది. కావేరీ నది పడమటి కనుమలోని కొడగు ప్రాంతంలో పుడుతుంది. కావేరి జన్మస్థలమైన తలకావేరి నుంచి యాత్రాస్థలం. తర్వాత ఈ నది శ్రీగంధం, టేకు, ఎర్రచందనం, ఎన్నో ఔషధాలిచ్చే మూలికలున్న అడవుల్లో ప్రవహిస్తుంది. కావేరీ నదికి మైసూరులోని కృష్ణరాజసాగరం దగ్గర, తమిళనాడులోని మెట్టూరు దగ్గర ఆనకట్టలు కట్టారు. నదీ జలాల వల్ల అనేక వేల ఎకరాల్లో వరి, చెరుకు, అరటి, కొబ్బరి తోటలు పెరుగుతున్నాయి. శ్రీరంగం దగ్గర నది రెండుగా చీలి మళ్లీ కలియడం వల్ల రంగనాథుని ఆలయం కావేరి కౌగిట్లో ఉన్నట్లుగా ఉంటుంది. కావేరి నది పూంపుహార్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తోంది. దక్షిణాత్యుల నాగరికతా సంస్కృతులకి కావేరి జీవగర్ర. చెప్పుకుంటూ దంపతులు నడిచిపోతున్నారు. స్నానఘట్టాలలో యాత్రికులందరూ తలారా స్నానం చేస్తున్నారు. సూర్యకిరణాలు నీలి ఆకాశంపై, ఆకుపచ్చటి వృక్ష సమూహాల మీద, దూకుతున్న నదీ జలాల మీద, స్నానం చేస్తున్న జనాల శరీరాలపైన తళతళా మెరుస్తున్నాయి. తెల్లని పొగలేపుకుంటూ జలజల దబదబ హోరుహోరను దూకుతోంది జలపాతం. చెట్ల మీదున్న పక్షుల కిలకిలారావాల్ని, స్నానఘట్టాల్లో స్నానం చేస్తున్న యాత్రికుల అరుపుల్ని, చప్పట్లని, కేరింతలని జలపాతపు హోరు తనలో లీనం చేసుకుంటోంది. కృష్ణమూర్తి అప్పటికే ఒంటికి నూనె మర్దనా చేయించుకోవడం ముగించి జలధారల కిందకి చేరి నీటిపాయల్ని కౌగిలించుకోవడానికి ఉపక్రమిస్తున్నాడు. ఒక చివరగా నిలబడి భారతి భవానికి స్నానం చేయిస్తోంది. తల్లి కూతుళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సంబరంగా నవ్వుకుంటున్నారు. రామస్వామి బొజ్జ మీద గిలిగింతలు పెడుతున్న నీటితో సల్లాపాలు కొనసాగిస్తున్నాడు. జలపాతం మనుషుల్ని ఉన్మత్తుల్ని చేస్తోంది. నేనెలా జలపాతం కిందికి వెళ్ళానో తెలియలేదు. ఆ తీర్థస్నాన మహోత్సవంలో కలిసిపోవడానికి
నాకట్టేసేపు పట్టలేదు. గట్టున నిలబడిన వారిని ఆహ్వానిస్తున్నట్లుగా చిరుచిరు జల్లులతో తడిపేస్తోంది. జలపాతం మరికొంచెం లోనికి వెళ్ళిన వారిని జల్లుజల్లుమనే నీళ్లతో గిలిగింతలు పెడుతోంది. మరింత లోపలికి పోయిన వాళ్ల మీద పిడిగుద్దులు పడ్డట్టుగా దబదబా దూకేస్తోంది. దృశ్యాలను, ధ్వనులను, భావాలను నిర్వచించి, విశ్లేషించి వర్ణించడానికి ప్రయత్నిస్తున్న మానవుడి అల్పత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా, పరిశీలిస్తున్నట్లుగా అవిశ్రాంతంగా, అనర్గళంగా, అవిచ్ఛిన్నంగా దూకుతోంది జలపాతం. లీల జలపాతం కింద నిలబడి ఉంది. ఆమె ఆపాదమస్తకము జలధారలు జారిపోతున్నాయి. వర్షపు జనుకలకు తత్తళించిపోయే పూరేకుల్లాగా ఆమె కనురెప్పలు కొట్టుకుంటున్నాయి. అనంతమైన జలప్రవాహాన్నంతా తానొక్కతే భరిస్తున్నట్లుగా ఆమె ముఖభంగిమలు మారుతున్నాయి. ఆమె జుట్టు పాయలు పాయలుగా విడివడి భుజాల మీదికి, గొంతు కిందికి, వీపు దిగి నడుం మీదకు ప్రవహిస్తూ ఉన్నది. ఆమె పసిమిరంగు శరీరం మీద జలపాతం నీలినీలిగా జారిపోతోంది. హొగెనేకల్ కావేరీ జలపాతం లీల సౌందర్య జలపాతపు హోయలతో కలిసి శిలల మధ్యగా ప్రవహించి వంపులుగా తిరిగి కిందికి దూకి ఎక్కడెక్కడికో అగాధంలోకి దూకి అదృశ్యమైపోతోంది. తదేకంగా నేను తన కేసు అలా చూస్తూ ఉండడాన్ని లీల చూస్తూనే ఉన్నది. గమనిస్తున్నందుకు గుర్తుగా అప్పుడప్పుడు కవ్వింపుగా నవ్వుతోంది. జీవన సాఫల్యంగా ఆనందకావేరి కరుణించి కరిగి దోసిట్లోకి దిగుతూ ఉండగా దిక్కుతోచక బిక్కుబంకుమంటున్న నా కేసి కృపావాత్సల్య ప్రేమానురాగ దృక్కులు ప్రసరిస్తోంది లీల. ఈ సౌందర్య లీలా జలపాతం ఏ క్షణమూ ఒక్కలాగా లేదు. ఇది క్షణక్షణానికి మారుతోంది. ఇదొక అనంత క్షణికాపాతంలాగా ఉన్నది. స్నానాలు ముగించి బట్టలు మార్చుకున్నాం. చల్లని గాలి హాయిగా వీస్తోంది. ఎవరో సన్యాసి మోగిస్తున్న ఘంటారావం మధురంగా వినవస్తోంది. భారతి భవానీ జుట్టు తుడిచి టవల్తో ముడివేసింది. కృష్ణమూర్తి విప్పేసిన బట్టల్ని తడిపి ఆరేస్తున్నాడు. ధూమపాన వియోగం భరించలేక కాబోలు రామస్వామి అప్పుడే గట్టు మీదకి ఉడాయించాడు. యాత్రికుల కోలాహలం కొద్దిగా తగ్గింది. లీల తడిసిన వెంట్రుకల గాలిలో అలలగా తేలుతున్నాయి. ఎలా ఉంది జలపాతం అన్నాను ఆమెకి దగ్గరగా వెళ్ళి. ఇంకా అసలైన జలపాతం చూడందే. ఇదేముంది, ఇదో చిన్న పాయ. పూర్తిగా చూడాలంటే పడవల్లో వెళ్ళాలి కదా. మీరు తిరుపతిలో కపిలతీర్థం చూశారా? వర్షాకాలం దాని హోరు యూనివర్సిటీ హాస్టళ్ళకి వినిపించేది. కళ్యాణి డ్యామ్ దాటి బాక్రాపేట కనుమ దాటి వెళితే తలకోన జలపాతం ఎంత బాగుంటుందనుకున్నారు. శివరాత్రికి అక్కడ సిద్ధేశ్వరి గుడి దగ్గర పెద్ద తిరణాలు జరుగుతుంది. అయితే జోగ్ ఫాల్సు, శివసముద్రంతో పోలిస్తే ఇవేమీ చెప్పుకోదగ్గవి కావేమో. వెనిజులాలోని ఏంజల్స్ ప్రపంచంలోకెల్లా పెద్ద జలపాతంట. లీల వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ, నాకిదే చాలు తల్లి. ఈ సడి, ఈ వేగం, ఈ పాతం, ఈ హోరు తట్టుకోలేకపోతున్నాను. చేతులతో చెవులు మూసుకుంటూ గబగబా అన్నాను. అలా అయితే అయినట్టే. ఇంకా పడవలో ప్రయాణం చేయాలి. అసలైన జలపాతం చూడాలి. మీకంటే ఆడవాళ్ళం మేమేనయం. అసలు భవానీ మేలంటే నమ్మాల్సిందే కదు భవానీ. గబగబా నవ్వసాగింది లీల. అవును, జలపాతం అంటే నాకేం భయం లేదు, అంకుల్కే భయం వల్లించింది భవానీ. కృష్ణమూర్తి, భారతి వాళ్ళ నవ్వుల్లో శృతి కలిపారు. వచ్చిన దారి వెంబడి వెనుతిరిగాం. సిమెంటు చప్టా మీద నడుస్తున్నాం. నీళ్లు మోకాళ్ళ దాకా వస్తున్నాయి. జనసంచారం బాగా తగ్గింది. కృష్ణమూర్తి భవానీని ఎత్తుకున్నాడు. భారతి భర్తను పట్టుకుని నడుస్తోంది. లీల ఈసారి మరింత ధైర్యంగా నా భుజం కరుచుకుని మరీ నడుస్తోంది. శివసముద్రం, నయాగరాల కంటే కూడా భయం లేని దానివి ఇలా నా మీదెందుకు పడిపోవాలి? కాస్త దూరంగా నడవరాదు అన్నాను జంకుతూనే. నేనేం భయపడిపోతాను కాదులేండి మహా, మీకే భయమేస్తుందని అని తుళ్ళి పడుతూ నవ్వసాగింది లీల. సిమెంటు చప్టాన అనుకునున్న 4-5 పెద్ద చెట్ల గుబురులో ఒక చెట్టును అనుకుని చిరుకోపం నటిస్తూ ఇక కదలను అన్నట్టుగా నిలబడిపోయాను నేను. పెదవులు బిగించి గమ్మత్తుగా నవ్వుతోంది లీల. ఎవరైనా మా కేసు చూస్తున్నారేమని సంకోచంగా చుట్టూ చూశాను. దూరంగా యాత్రికులందరూ తమ సల్లాపాల్లో తాము లీనమై ఉన్నారు. గాలికి కదులుతున్న కొమ్మల నుంచి ప్రవహిస్తున్న నదిలోకి పువ్వులు రాలుతున్నాయి. పువ్వులు నదిలో తేలుతున్న పడవల్లాగా ఉన్నాయి. బహుశా ఈ పువ్వులు, కాయలు, విత్తనాలు ఏవో తీరాల్ని తాకుతాయి. అక్కడవి వృక్షాలవుతాయి. మళ్ళీ కదలబోయాను. భుజాల చుట్టూ బిగించిన చేతులతో లీలా నన్ను కదలనివ్వలేదు. మొత్తం మీద ఆమె ఏదో పరాచికానికి సిద్ధమవుతున్నట్లుగానే ఉన్నది. చెట్టు నీడ సూర్యకాంతిని జల్లెడ పడుతోంది. పసుపచ్చని పువ్వులు ప్రవహిస్తున్న నది లీల పసిమి మేను మీద వింత కాంతుల్ని ప్రసరిస్తోంది. ఆమె ముఖం ఉద్విగ్నంగా ఉంది. ఆమె జీవన ప్రవాహంలో మనుగడ అనే పడవకెత్తిన యవ్వనం తెరచాపలా ఉంది. నేను కిందికి వంగి నీళ్లలో తేలుతున్న ఒక పువ్వుని తీసి
ఆమె ముందుంచాను. మరుసటి క్షణాన్ని బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను. ప్రకృతి మానవుల మీద కురిపిస్తున్న అనంత ప్రేమానురాగ వర్షంలాగా హొగెనేకల్ జలపాతం దూకుతూనే ఉంది. లీల తన చేతులని నా మెడ చుట్టూ తిప్పి పైకి పాకి మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నది. ఒక క్షణం నిశ్శబ్దం. అది కేవలం ఒక క్షణం కాదు, నాకదొక ఆనంద శతాబ్దం. ఆ తర్వాత లీల అన్యమనస్కంగా కదిలింది. ఆకాశంలో మబ్బులు ఆడుతున్నాయి. గాలి రివ్వురివ్వున వీస్తోంది. టైం చూసుకున్నాను. హోటల్కెళ్ళి మరొక్కసారి కాఫీ తాగినట్టయితే 2 లోపలే భోజనానికి ముందే వ్యూ పాయింట్కెళ్ళి వచ్చేయచ్చు. ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాను. ఇంతలో యాత్రికుల మధ్య కలకలం చెలరేగింది. 2 కొయ్య దుంగలు ఒకదాన్నొక్కటి ఒరుసుకుంటూ పడ్డట్టు నీటిలో పెద్ద శబ్దమైంది. సంభ్రమంగా అందరూ అటువైపే చూస్తున్నారు. 2-3 సెకన్ల తర్వాత ఒక మనిషి అల్లంత దూరాన పైకి లేచాడు. లేచినవాడు మళ్లీ ధబీమని దొర్లుకుంటూ ముందుకు పడ్డాడు. అయ్యో అయ్యో అంటూ కొంతమంది అతన్ని పట్టుకోవడానికి నదిలోకి దిగారు. అంతలో ఆ వ్యక్తి లేచి నిల్చున్నాడు. అప్పటికప్పుడు పిచ్చి పట్టబోతున్నవాడిలాగా అతని ముఖం వికృతంగా ఉన్నది. అగాధంలోకి కూలిపోతున్నవాడు జారిపోతున్న పట్టుకొమ్మకేసి దీనంగా చూస్తున్నట్టు అతను ప్రవహిస్తున్న జలాలకేసి దీనంగా చూస్తున్నాడు. అతన్ని కృష్ణమూర్తిగా గుర్తుపట్టడానికి నాకంతసేపు పడుతుందని అనుకోలేదు. ఏదో అవాంతరం జరిగింది. బహుశా ఏదైనా నగ నీటిలోకి జారిపోయిందేమో. అబ్బే అబ్బే, అది దొరకదు అన్నారెవరో. నగ కాదు బాబూ, అది పిల్లండి, 3 ఏళ్ల పసికందు వాపోతున్నారు ఎవరు. అయ్యో పాపండి, మన భవానండి. నిట్ట నిలువున ఆక్రోశిస్తోంది భారతి. కొంతమంది ఆమె చుట్టూ చేరి పడిపోకుండా ఆమెను పొదవి పట్టుకున్నారు. పాదాల కింద నేల కదిలిపోతున్నట్టుగా ఆమె నీటి మీదికి కుప్పకూలిపోతోంది. నది పిచ్చిగా ప్రవహిస్తోంది. అమ్మా తల్లి, కావేరికి ఇదేం చెలగాటం తల్లి, చూస్తూ ఉండగానే బిడ్డని మాయం చేసింది. ఓ పెద్ద ముత్తైదువ వాపోతోంది. ఈ బెంగుళూరోళ్ళు వచ్చినప్పుడల్లా కావేరమ్మకు ఒక బిడ్డనిచ్చేసిపోవాల్సిందేనా? అర్థోక్తిగా ఆగిపోతో అంది జాలరిపడుచు. జనం భారతిని గట్టుమీదకి తీసుకుపోవడానికి తంటాలు పడుతున్నారు. జనాన్ని తోసుకెళ్లి అక్కని కౌగిలించుకుని భోరుమంది లీలా. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకుని విలపిస్తున్నారు. చుట్టుపట్ల ఉన్నవారి ముఖాల మీద విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆడవాళ్లు గుడ్ల నీళ్లు గుడ్ల కక్కుకుంటున్నారు. పట్టుకున్న వారిని వదిలించుకుని మాటిమాటికి నీళ్లలో పడిపోవడానికి ఉద్యుక్తురాలవుతోంది భారతి. ఆమె పాదాలు నీళ్లను వదిలి రావడానికి నిరాకరిస్తున్నాయి. ఆ నీళ్లు ఆమె వదలలేని దాన్ని దోచుకుపోతున్నాయి. జలపాతంలో స్నానం చేయించిన తర్వాత తుడిచి ఒడిలోకి తీసుకున్నట్టున్న కూతుర్ని మళ్లీ దగ్గరకు తీసుకువచ్చేమో అన్న భ్రాంతి ఆమెనింకా వదలడం లేదు. భారతి ఏడుస్తోంది. నాకు జలపాతపు హోరు వినిపించడం లేదు. బలవంతం మీద ఎలాగోలాగా వచ్చి గట్టుమీద పడ్డాం. మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళకు కనిపిస్తున్న దృశ్యాలేవి మనసులో నిలవడం లేదు. ఒళ్లంతా చెమటపట్టి వణుకుతోంది. గొంతులో తడారి నిస్సత్తుతో నడుము నిలవడం లేదు. వరదనీటికి కూలిపోయిన చెట్టులాగా గట్టుమీద చతికిలబడిపోయాం. చుట్టూ చేరిన జనం ఏదో చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏడుస్తున్నట్లుగా కూడా ఉన్నది. నదిలో కొంత ముందుకు వెళ్లి గాలించినట్లయితే భౌతికాయం దొరకవచ్చని అంటున్నారు. అసలది ప్రమాదం జరగాల్సిన ప్రదేశం కాదని, అసలక్కడ తూము లేకపోయినట్లయితే ప్రమాదం జరిగేదే కాదని చెప్పుకుంటున్నారు. భారతి స్పృహ తప్పి మట్టిలో పడి దొర్లుతూ మధ్య మధ్యలో ఏదో కలవరిస్తోంది. రామస్వామి విలపిస్తున్న భారతిని ఓదార్చబోయి మధ్యలో తానే ఏడ్చేస్తున్నాడు. ఎంతసేపు గడిచిందో తెలియదు. గంటసేపు గడిచుండొచ్చు, లేదా పట్టుమని 10 నిమిషాలు గడిచి ఉండకపోవచ్చు. అది కాలాతీతమైన ఒక విషాద సమయం. జీవితాన్నంతా క్షోభపెట్టగలిగిన ఒక క్షణపు విశృంఖల విషాదం. కృష్ణమూర్తి పిచ్చిగా ప్రవహిస్తున్న నదికేసి ఆవులిస్తున్న ఆకాశం కేసి చూస్తున్నాడు. ఎందుకిలా జరిగింది అంటూ అతని చూపులు చరాచర ప్రకృతిని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి. ఒకానొక క్షణంలో లేచి నిలబడ్డాను. ఏదైనా చేయాలి. ఏం చేయాలి? పారిపోయిన ప్రవాహాన్ని వెనక్కి ప్రవహింపచేయలేము. దూకిపోయిన జలపాతాన్ని పైకి తోడలేము. ఎక్కడో పుట్టిన ఒక సెలయేటి పాప ఇక్కడ కాలమనే కావేరిలో కలిసిపోయింది. గాలిలో గాలి, నీటిలో నీళ్లు, మట్టిలో మట్టి కలిసిపోయాయి. రామస్వామి భుజం మీద వేసిన చెయ్యి చల్లగా తగిలింది. కృష్ణమూర్తిని భారతిని హోటల్ గదిలోకి చేర్చాం. భారతి ఒంటిలోని శక్తంతా మండి ఆవిరైపోయేలాగా హృదయ విదారకంగా ఏడుస్తోంది. అదుపు తప్పిన ఆవేశం వల్ల ఆమె వెక్కిళ్లు పెడుతోంది. ఆమె చేత నీళ్లు తాగించడం అసాధ్యమవుతోంది. ఆమె నీళ్లని ఫిషంలాగా చూస్తోంది. కృష్ణమూర్తి దిండిలో ముఖం దాచుకుని అసహనంగా పొర్లుతున్నాడు. గది తలుపులేసి లీలకు చెప్పి నేను రామస్వామి హోటల్ మెట్లు దిగి కిందకొచ్చాం. హోటల్ గాజు కిటికీల్ని బద్దలు కొట్టుకుని మరీ వినిపిస్తోంది భారతి రోదన. బస్టాండ్ నుంచి పడవల రేవు చేరుకున్నాం. పెద్ద గంపల్లాంటి పడవల్లో జనం ఒకరొకరుగా కూర్చుంటున్నారు.
ఒకరిద్దరు పడవల వాళ్లతో రామస్వామి జరిగిన ప్రమాదం గురించి క్లుప్తంగా చెప్పాడు. రేటు గురించి అట్టే పేచీ పెట్టకుండా ఇద్దరు పడవల వాళ్ళు మమ్మల్ని తీసుకుని బయలుదేరారు. పడవలు కదిలాయి. చెంపల మీద కన్నీటి పొట్టలాగా పడవలు కదిలాయి. రెండు పెద్ద రాతి బండల మధ్య నుంచి ఒక పెద్ద పాయ ఉధృతంగా వచ్చి నదిలో కలుస్తోంది. అది మేము స్నానం చేసిన స్నానకట్ట నుంచి వస్తున్నదే. కానీ అప్పటికే నది అనేక మలుపులు తిరిగి ఉండడం చేత ప్రమాదం జరిగిన స్థలం స్పష్టంగా కనిపించలేదు. ప్రవాహ వేగానికి పడవ వేగంగా కదులుతోంది. పడవ నడుపుతున్న ముసలివాడు తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి జరిగిన ప్రమాదాల్ని ఏకరువు పెడుతున్నాడు. అతని కళ్ళు విషాదం గూడు కట్టినట్లున్నా పెదవులపై ప్రతీకార జ్వాల లాంటి విచిత్రమైన హాసం ఉన్నది. అతని ముఖం మీది మడతలు కాలం నాగలి జీవితం పొలాలపై దున్నిన చాళ్లలాగా ఉన్నాయి. అనంత విషాదాలకు అతీతంగా పూనుకున్న కర్తవ్య నిర్వహణలాగా అతను తలగొడ్డ గట్టిగా బిగించాడు. అతని తర్వాత అవ్వ, తండ్రి, తల్లి, భార్య, కొడుకులు, కూతుళ్ళు, ఇంకా తన స్నేహితులు, ఊరివారి మరణాల్ని గుర్తు తెచ్చుకుని ఆనాటి కథలన్నీ వెలికి తోడుతున్నాడు. అతను ఏ భాష మాట్లాడుతున్నది కూడా పూర్తిగా అర్థం కావడం లేదు. అతని గొంతుక పర్వతాగ్రాల నుంచి అగాధాల్లోకి దుక్కుతున్న జలపాతానికి మళ్ళీ విషాద గంభీరంగా ధ్వనిస్తోంది. దీనికి ఒక గతి మాత్రమే ఉన్నట్టుంది. తర్కమేమీ ఇక్కడ పనిచేసేటట్లుగా లేదు. ముసలివాడు చేపలు పట్టుకొస్తున్న జాలలతో పసికందు శవం గురించి వాకప్ చేశాడు. వాళ్ల సమాధానం వీస్తున్న ఈదురుగాలిలో అస్పష్టంగా వినిపించి గాలిలో కలిసిపోయింది. నదిలో యాత్రికుల తాలూకు పువ్వులు, కాగితాలు కొట్టుకొస్తున్నాయి. నదికి ఇరువైపులా వ్యాపించిన ఇసుక మేటల్ని దాటుకుని గహనమైన అరణ్యం వ్యాపించింది. మేము స్నానం చేసింది మచ్చుకొక జలధారల కిందే. ఇప్పుడు జలపాతపు పాక్షిక దృశ్యం కనిపిస్తోంది. ఎత్తైన కొండచర్యల నుంచి, బండపేటల నుంచి జలధారలు ఒకదానికంటే ఒకటి వేగంగా వచ్చి పడుతున్నాయి. ఎర్రటి నీటిలో అనేక వృక్షాలు కూలి నదిలో పడి కొట్టుకొస్తున్నాయి. వాటిని గట్టుమీదికి చేర్చడానికి జాలర్లు పెద్దగా అరుచుకుంటూ పడవల్లో చుట్టుముడుతున్నారు. భావోద్రేకం పొంగడం వల్ల ముసలాడు ఏదో తత్వం లాంటి పాటని ఏడుపు గొంతుతో పాడుతున్నాడు. జలాన్నిచ్చి చెట్లను బతికించిన నది వేళ్లను కొళ్లగించి తనతో లాక్కుపోతోంది. నదిలో కొట్టుకొచ్చిన జంతుకళేబారాల మీద పక్షులు వాలుతున్నాయి. జాలర్లు చేపలు నిండిన వలలు భుజానేసుకుని గట్టెక్కుతున్నారు. వలలో చిక్కుకున్న చేపల జీవశక్తి ఇంకొద్ది ఘడియల్లో అడుగంటిపోవడానికి సిద్ధంగా ఉన్నది. నది లోతుపాతుల్ని కూలంకషంగా శోధించిన అనుభవంతో బిడ్డ శవం కోసం వెతకడం నిష్ప్రయోజనమని తేల్చేశారు జాలర్లు. కాసేపు ఆ తీరానికి ఈ తీరానికి తిప్పి ముసలివాడు పడవను ఎదురుగా ఉన్న కొండ తీరంలో ఆపేశాడు. యాత్రికులు కొండెక్కి జలపాతం చూడ్డానికి వెళ్తున్నారు. వారి వెనుకే కొండెక్కి పైకి చేరుకున్నాం. నాకప్పుడు జలపాతం అంటే ఏమిటో తెలిసింది. దాదాపు ఒక ఫర్లాంగు మేర వివిధ స్థాయిల్లో రకరకాల ఎత్తుల నుంచి జలపాతం దూకుతోంది. జలపాతం దూకుతున్నంత మేర తెల్లటి పొగలేస్తోంది. జలపాతానికి ఒక చివరగా స్నానఘట్టం, మంటపం బిందువుల్లాగా కనిపిస్తున్నాయి. బండలు నుగ్గునూచం అవుతున్నట్లుగా, చెట్లు కూలిపోతున్నట్లుగా, నేల ప్రెదిలిపోతున్నట్లుగా, బ్రహ్మాండాలు పగిలి సముద్రాలకు గండిపడ్డట్టు మహోద్ధృతంగా దూకుతోంది జలపాతం. జలపాతాన్నంతా అధిగమించి నాకు ఒక చిరుగొత్తుకు వినిపిస్తోంది. అవును, జలపాతం అంటే నాకేం భయం లేదు, అంకుల్కే భయం అంటూ ఒక నవ్వు దిక్కులు మార్మోగేలాగా ప్రతిధ్వనిస్తోంది. బహుశా నేను ఏడుస్తున్నానేమో, బోరున కిందపడి దొర్లుతూ విలపిస్తున్నానేమో, జుట్టు పీక్కుని బట్టలు చింపుకుని ఒళ్ళంతా రక్కుకుని పిచ్చి పిచ్చి పెడబొబ్బలు పెడుతున్నానేమో, చేష్టలు ఈయన బండరాయిలాగా కరడుగట్టుకుపోయానేమో ఏమో. అనంత జీవిత దుఃఖదాయని పొగినేకల్ దూకుతూనే ఉన్నది. 8 గంటల ప్రాంతంలో బెంగళూరు చేరుకున్నాం. వెలుగునావలు తేలుతున్న నదుల్లా ఉన్నాయి రోడ్లు. సిటీ బస్టాండ్ మధ్య ఉన్న ఉన్నతమైన ఓవర్ బ్రిడ్జి ఎక్కి దిగుతున్న జనసందోహం జలపాతంలాగా ఉన్నది. ఉన్నట్టుండి సడన్ బ్రేకులు పడి వాహనాలన్నీ ఆగిపోయాయి. ఒకటి వెనుకగా ఒకటి పోలీస్ జీపులు విజిల్ వేసుకుంటూ రోడ్డు మధ్యలో దూసుకుపోయాయి. అంబులెన్సులు వాటి వెనకే పరిగెత్తాయి. ఏం జరిగింది? అసలేం జరిగింది? సర్వత్రా మనుషుల తలలు ప్రశ్నార్థకాలాగా పైకి లేచాయి. లేదు, ఏమీ జరగలేదు. మహా అయితే ఏం జరిగి ఉంటుంది? తీరానికి అగాధానికి మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు చెరిగి ఉంటుంది. ఒడ్డున ఉన్న మరో చెట్టు ప్రవాహంలోకి ఒరిగి ఉంటుంది. వికసించిన ఒక పువ్వో, దూరమాగుతున్న కాయో, చిరుమొగ్గో గాలివానకు నేలరాలి ఉంటుంది. మహా అయితే ఏం జరుగుతుంది? రోజు గుడ్ మార్నింగ్ చెప్పే భవానీ ఇక మేడమెట్లెక్కి రాదు. స్నానం చేయనని మారాన్ చేస్తూ చేతికి అందకుండా ఇల్లంతా లేగదూడలాగా గెంతే భవానీని మరింకెప్పటికీ ప్రాధేయపడుతూ వెంటపడాల్సిన అవసరం ఉండదు భారతికి. లీల హెయిర్ పిన్లు ఇక మీదట ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి.
కారును కడిగేటప్పుడు వాటర్ పైప్తో ఇక మీదట ఎవరూ రామస్వామిని తడిపేవాళ్ళు ఉండరు. కణతలు నొక్కుంటూ కళ్ళు మూసుకున్నాను. ట్రాఫిక్ కదిలింది. యాంత్రికంగా ఇంటికెళ్ళి పడుకున్నాం. భయంకరమైన రేపు గుండెల్ని వణికిస్తోంది. అలసిన ఎదలపై మగత నిద్ర మంచులాగా కురిసింది. ఉదయం లేచేసరికి బారెడు పొద్దెక్కింది. తోటలో ఏవో అరుపులు వినిపిస్తుంటే వెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాను. కృష్ణమూర్తి వాళ్ళ పెంపుడు కుక్క ఆ రాత్రి 4 పిల్లల్ని ఈనింది. ఇంకా కళ్ళు తెరిచి తెరవని పిల్లలు తల్లి మీద పడి దొర్లుతున్నాయి. అప్పటికే రామస్వామి కుటుంబ సభ్యులు లేచి పాచిముఖాలతో ఇంటికొచ్చిన కొత్త అతిథులకేసి చూస్తున్నారు. లీలవైపు చూశాను. వర్షం కురిసిన మేఘాల్లాగా ఉన్నాయి ఆమె కళ్ళు. రాత్రి ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. మొజాయిక్ ఫ్లోర్ మీద నుండి షవర్ నుండి నీళ్లు దబదబా దూకుతున్నాయి. బాత్రూంలోకి దూరి షవర్ కింద నిల్చున్నాను. అనాది మానవుల ఆనంద విషాదాసుర జలపాతం హొగినేకల్ ఇంకా దూకుతూనే ఉన్నది. విన్నారు కదండి, హొగినేకల్ కథ. రచయిత శ్రీ మధురాంతకం మహేంద్ర. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.